హాయ్ యువర్స్, నా పేరు ఎన్పి స్వామి. మీరు చూస్తున్నారు స్వామి టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు కూడా ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియో ఏమిటంటే, మీ యొక్క టైం నేను వేస్ట్ చేయాలని నేను అనుకోవడం లేదు. ఓకే, ఈ యొక్క వీడియో ఎవరికి యూజ్ అవుతుంది, ఈ యొక్క వీడియో ఎవరు చూడాలి అన్నదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందాం. ఈ యొక్క వీడియో ఎవరైతే యూట్యూబ్ క్రియేటర్స్ ఉంటారో, అట్లాగే న్యూ యూట్యూబ్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో, అట్లాగే యూట్యూబ్ క్రియేటర్గా ఎవరైతే మారాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ యొక్క వీడియో అయితే యూజ్ అవుతుంది. అట్లా కాకుండా యూట్యూబ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం అనుకున్న వాళ్ళు కూడా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఓకే, మీరు స్టార్టింగ్ యూట్యూబర్స్ అవ్వచ్చు, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఛానల్ అవ్వచ్చు, అట్లాగే కొన్ని తెలవగా బట్టి ఇప్పుడు ఈ యొక్క వీడియోలో మనం యూట్యూబ్లో సిటిఆర్ అంటే ఏమిటి, యూట్యూబ్లో సిటిఆర్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ మీకు తెలుసా, ఆ ఆప్షన్ దేనికి యూజ్ అవుతుంది, ఆ యొక్క ఆప్షన్ మనం ఎందుకు యూజ్ చేయాలి అన్నది ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ టైం మా యొక్క యూట్యూబ్ ఛానల్ చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అట్లాగే గంట సింబల్ ట్యాప్ చేసి ఆన్లో పెట్టుకోండి. అట్లా చేయడం వల్ల మేము వీడియో అప్లోడ్ చేసినామంటే మీ యొక్క మొబైల్లో యూట్యూబ్ యాప్లో అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, యూట్యూబ్ క్రియేటర్స్కి ప్రతి ఒక్కరి దగ్గర యూట్యూబ్ స్టూడియో అనే మొబైల్ అప్లికేషన్ అయితే ఉండాలి, మొబైల్ అప్లికేషన్ అయితే ఉంటుంది. నా యొక్క మొబైల్లో కూడా యూట్యూబ్ స్టూడియో అనే అప్లికేషన్ అయితే ఉంది. నేను యాప్ లిస్ట్ తీసుకుని యూట్యూబ్ స్టూడియో అనే అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్. యూట్యూబ్ స్టూడియో మనకి ఇట్స్ స్టూడియో అని చదవడం అయితే జరుగుతుంది. ఓకే, యూట్యూబ్ స్టూడియో మీద అయితే ట్యాప్ చేస్తాను. ఓకే, ఓపెన్ అయితే అయ్యింది. ఇక్కడ అకౌంట్ అని వస్తుంది. ఇప్పుడు లెఫ్ట్ స్వైప్ చేద్దాం. నోటిఫికేషన్స్ క్రియేట్ అని ఉంటుంది, నోటిఫికేషన్స్ క్రియేట్ అని ఉంటుంది. రైట్ స్వైప్ చేద్దాం. అట్లా మీ యొక్క యూట్యూబ్ ఛానల్ అయితే ఉంటుంది. ఎట్లా ఉంటుంది ఇదైతే అందరికీ తెలిసిన విషయమే. ఈ యొక్క నేను వీడియో రికార్డ్ చేస్తుంది అయితే ఈరోజు March 1 సాటర్డే అనమాట. ఇప్పుడు రికార్డ్ చేస్తున్న వీడియో వచ్చేసి మండే March 3 ఈవినింగ్ 4 PM అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి నేను టుడే ఫ్రైడే యూట్యూబ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఆ యొక్క వీడియో సిటిఆర్ ఎంత వస్తే బాగుంటుంది వీడియో, అలాగే సిటిఆర్ ఎంత రావాలి, సిటిఆర్ అంటే ఏమిటి, సిటిఆర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లిక్ త్రూ రేట్ అనమాట. ఓకే, సిటిఆర్ తెలిసిపోయింది కదా, సిటిఆర్ అంటే ఏమిటి. ఓకే, సిటిఆర్ అనేది ఎప్పుడు వస్తుంది, ఇప్పుడు మనం వీడియో అప్లోడ్ చేసాం, వీడియో అప్లోడ్ చేసినప్పుడు మనకి సిటిఆర్ అనేది వచ్చేస్తుందా, రాదు కదా. అట్లా ఎప్పుడు వస్తుంది, ఇప్పుడు మీరు వీడియో ఎప్పుడైనా అప్లోడ్ చేయండి, వీడియో అప్లోడ్ చేసిన 3 hours తర్వాతే సిటిఆర్ అయితే వస్తుంది. ప్రతి ఒక్క యూట్యూబ్ క్రియేటర్ చూసుకోవాలి. వీడియో అప్లోడ్ చేసాం, వీడియో రికార్డ్ చేసాం, ఎడిటింగ్ చేసాం, అప్లోడ్ చేసామంటే కుదరదు అనమాట. ఇక్కడ యూట్యూబ్లో కొన్ని చూసుకోవాలి మనం. యూట్యూబ్లో సిటిఆర్ 0 నుంచి 3 వరకు వస్తే బెస్ట్ సిటిఆర్ అనమాట. అట్లాగే 3 పైన నుంచి 6 కానీ 9 వస్తే అద్భుతం అనమాట. అట్లాగే 9 నుంచి ఇక ఎంత వస్తే అంత మరీ ఓవర్ అనమాట. సిటిఆర్ అంత రాకూడదు. 1 నుంచి 3 వరకే ఉండాలన్నమాట. అట్లా కాకుండా 1 నుంచి 0కి వెళ్తే కనుక ఇక ఆ వీడియో ఇక మనం సిటిఆర్ చూసుకోవాల్సిన వల్ల వ్యూస్ కూడా అంతకేమి రావు అనమాట. 1% నుంచి 3% మధ్యలో ఉంటే వ్యూస్ వస్తాయి. వీడియో అనేది మన వీడియోని బాగా పుష్ చేస్తుంది అనమాట. అట్లాగే 3 నుంచి 6, 9 ఉంటే కనుక ఓకే పర్వాలే కాదు, ఇక నువ్వు ఇక తిరిగి చూసుకోవాలి, ఇక వీడియో ఇక వదిలేయడమే. ఇక వ్యూస్ యూట్యూబ్ అనేది మన వీడియోని ప్రమోట్ చేస్తుంది అనమాట. ఓకే, సజెస్ట్ చేస్తుంది. అట్లా యూట్యూబ్ అనేది పుష్ చేస్తుంది. అట్లా సిటిఆర్ అనేది అయితే కనుక దానికైతే యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు చూసుకోవాలి. వీడియో మన యొక్క వీడియో పర్ఫార్మెన్స్ని బట్టి, మనం ఇచ్చే టైటిల్స్ని బట్టి, డిస్కషన్స్ బట్టి, మనం ఇచ్చే థంబ్నెయిల్స్ని బట్టి ఈ యొక్క వీడియో సిటిఆర్ అయితే ఉంటుంది. ఇప్పుడు మరి సిటిఆర్ గురించి అయితే తెలుసుకుందాం. సిటిఆర్ ఎప్పుడు మనకి సిటిఆర్ అనేది ఎప్పుడు చూసుకోవాలి, దేనికి చూసుకోవాలి, సిటిఆర్ దేనికి యూజ్ అయింది అన్నది తెలుసుకుందాం. ఇప్పుడు మరి సిటిఆర్ ఎక్కడ చూసుకోవాలి మేము అంటారా, చెబుతాను ఫ్రెండ్స్.
అది ఏం చేయాలి, మనకి యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసాం, పైన ఇక్కడ క్రియేట్ నోటిఫికేషన్ అకౌంట్ మన యూట్యూబ్ ఛానల్ నేమ్ ఉంది. మరి సిటిఆర్ ఎక్కడుంది, ఇక్కడ కనిపించలేదు కదా అంటారా, చెబుతాను. కింద మీ యొక్క మొబైల్ రీసెంట్ ఫైల్, హోమ్ ఫైల్, బ్యాక్ ఫైల్, ఆ పైన 5 ట్యాబ్స్ ఉంటాయి కదా. Selected. Tab. Dashboard. 1 of 5. And list. 5 items. ఇక్కడ 5 ఐటమ్స్ ఉన్నాయి. ఫస్ట్ది డాష్ బోర్డ్, ఇక్కడ సెకండ్ ట్యాప్ చేద్దాం. Tab. Content. 2 of 5. కాంటెంట్ ఇక్కడ ట్యాప్ చేద్దాం. ఇక్కడ ట్యాప్ చేస్తే వీడియోస్ వస్తాయి కదా, ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను. Content selected. Tab. Content. 2 of 5. ఓకే, ఇప్పుడు రైట్ స్వైప్ చేస్తే వెళ్ళండి, మీ యొక్క వీడియోస్ అయితే వస్తాయి. నేను రైట్ స్వైప్ చేస్తే వెళ్ళకుండా డైరెక్ట్ వీడియో మీద అయితే క్లిక్ చేస్తాను. వినండి. How to image reader. How to image the text. Convert use tech freedom app part 7 visually impaired 6 minutes. 18 seconds. Swami tech and Telugu dash 31 views dash 22 hours ago dash 31 views dash 3 likes play video. ఓకే, And list. 7 items. నా యొక్క వీడియోకి 31 వ్యూస్ వచ్చి 22 అవర్స్ అయింది, 3 లైక్స్ అయితే వచ్చాయి అనమాట. ఈ యొక్క వీడియో టుడే ఫ్రైడే నాడు అప్లోడ్ చేశాను. నేను రికార్డ్ చేస్తుంది ఈ యొక్క వీడియో సాటర్డే, ఈ యొక్క వీడియో మండే అప్లోడ్ అవుతుంది. ఇప్పుడు రికార్డ్ చేస్తున్న వీడియో యూట్యూబ్ సిటిఆర్. ఓకే, ఈ యొక్క వీడియో మీద అయితే ట్యాప్ చేయాలి. Navigate up. Button. Out of list. How Okay. to image reader. How to image the text. ఇక్కడ నావిగేట్ అప్ వచ్చింది. ఇప్పుడు రైట్ స్వైప్ చేస్తూ రండి ఫ్రెండ్స్. ఓకే, నేను రైట్ స్వైప్ చేస్తూ వస్తున్నాను. How to image reader. How to How to edit video button. టైటిల్, ఎడిట్ వీడియో, Share video button. షేర్ వీడియో, Play video button. Button. ప్లే వీడియో, 6 minutes. 18 seconds video length. And list. 3 items. వీడియో లెంత్ అనమాట. How to image reader. How to image the text. Convert use. ఇది వచ్చేసి మన వీడియో టైటిల్. Button. Visibility. Unlabeled. Public. Restrictions. None. Quality. SD. Unlabeled. ఓకే, Video performance. First 22 hours. 35 minutes. వీడియో పర్ఫార్మెన్స్ అనమాట. Button. Ranking by views. 6 of 10. Unlabeled. ఓకే, ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. Button. Views. 34. Unlabeled. Impressions click dash through rate. 1.9%. Unlabeled. Average view duration. 1 minute. 37 seconds. Unlabeled. ఓకే, అన్లేబుల్ అని చెప్పి యూస్ వచ్చాయి అని చెప్పారు. అట్లాగే క్లిక్ ట్రూ రేట్ అని కూడా చెప్పారు. ఇక్కడ ట్యాప్ చేసైనా చూసుకోవచ్చు, లేదా ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. Impressions click dash through rate. Button. ఇంప్రెషన్ క్లిక్ టు రేట్, ఇక్కడ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను. Hit studio. ఓకే, Impressions 1.9%. 1.9% ఉందన్నమాట ఇప్పుడు ప్రెజెంట్ నేను రికార్డ్ చేస్తున్న టయానికి. ఓకే, ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. People are choosing to watch this video as often as your other videos. The click dash through rate open parent CTR close parent is looking good. ఇక్కడ ఏమని వచ్చింది, మళ్ళీ ఒకసారి అయితే విందాం. People are choosing to watch this video as often as your other videos. The click dash through rate open parent CTR close parent is looking good. యూట్యూబ్ వాళ్ళు సిటిఆర్ ఏమి ఇచ్చారంటే, నా యొక్క వీడియోని ఆడియన్స్ అయితే చూస్తున్నారు, కానీ ఫుల్ వీడియో చూడడం లేదు. సగం వీడియోలోనే అదర్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతున్నారు, కానీ క్లిక్ టు రేట్ అయితే కనుక బాగుంది అని ఇచ్చారనమాట. ఓకే, ఇట్లాగా మీకు కూడా మీ యొక్క వీడియోకి పైన 1.9 అని చెప్పి 3.0 అని 6.9 అట్లా ఆ యొక్క పాయింట్స్ రూపంలో సిటిఆర్ ఇచ్చి కింద ఇస్తారనమాట. ఓకే, ఆ రకంగా మనం సిటిఆర్ అనేది అయితే తెలుసుకోవచ్చు. మనం ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ క్రియేటర్స్, నేను ఓమ్గా అయితే వచ్చేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ క్రియేటర్స్ వీడియోస్ అప్లోడ్ చేసాం ఇక వదిలేయకండి. వీడియోస్ అప్లోడ్ చేసిన 3 అవర్స్కి మీ యొక్క వీడియో సిటిఆర్ క్లిక్ టు రేట్ ఎంత వచ్చింది అన్నదైతే కనుక ప్రతి ఒక్కళ్ళు అయితే చూసి తెలుసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఈ యొక్క వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీరు మాకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కామెంట్ రూపంలో తెలియపరచండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.